ఐక్యత పోరాడుతాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రద్దు చేయాలి ఎన్సీ టార్గెట్లను రద్దు చేయాలి ఎన్సీ టార్గెట్లను అసెంబ్లీలో ఆశాలకు 18,000 రూపాయల వేతనం నిర్ణయం చేయాలి చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వ అసెంబ్లీలో ఆశాలకు 18,000 రూపాయలు నిర్ణయం చేయాలి జిందాబాద్ సిఐటియు రద్దు చేయాలి ఎన్సీ టార్గెట్లను ఆపాలి ఆశాల పట్ల రాజకీయ వేధింపులు ఆపాలి రాజకీయ వేధింపులు ఆపాలి ఆశాలకు అధికారుల వేధింపులు. నా పేరు కవిత, రంగారెడ్డి జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని. ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నాని పూనుకోవడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు మా దగ్గరకు వచ్చి సమ్మె చేస్తున్న సందర్భంగా మీకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మా టెంట్ల దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు. ఈ హామీ దిశగా ఏదైతే ఇచ్చారో దాన్ని అమలు చేసే విధంగా ఈరోజు మేము ఇక్కడ అమలు చేయాలి, అసెంబ్లీలో మా గురించి మాట్లాడాలని చెప్పేసి ధర్నాకు దిగాము. ప్రధానంగా ఆశాలు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ రిటైర్మెంట్ కానీ ఏమీ లేకోకుండా 20 సంవత్సరాలు ఏఎన్హెచ్ స్కీమ్లో పనిచేస్తున్నారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఏఎన్సీ టార్గెట్లు రద్దు చేయాలి, ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇంప్లిమెంట్ చేయాలి. మట్టి ఖర్చులు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఏఎన్సీ టార్గెట్ వల్ల అనేక ఈరోజు ఆశాలకు పని భారం ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళకు బీపీ, షుగర్లు, థైరాయిడ్ అన్ని వచ్చి అనేక సమస్యలకు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు వీటన్నిటికీ ఆశాలకు ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని రేవంత్ గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పాలి, మాట్లాడాలి. దానికి స్పెషల్ బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి ధర్నా నుంచి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నేను జిల్లా ఉపాధ్యక్షురాలని, ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగాము. ముఖ్యంగా మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. పారితోషిక మనీ ఇస్తున్నారు, అది ఒక్కొక్కరికి ఒకలాగా పడుతుంది జీతం. మేము ఎంత సర్వీస్ చేసినా వాళ్ళు జీతం చేసే దగ్గర ఉంటుంది. మేము ఎంత సర్వీస్ చేసినా మా గ్రిప్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కావాలి. అలాగే మాకు వర్క్ లోడ్ ఎక్కువైంది. ఏఎన్సీ టార్గెట్లో పెట్టారు, టార్గెట్ తీసేయాలి. ఎన్సీడీ స్క్రీనింగ్ అంటే నైట్ చేయాలి, నైట్ చేస్తే నెట్ వస్తుంది అని చెప్తున్నారు. డే టైంలో అది నెట్ సర్వర్ వస్తలేదు, నైట్ టైం అయితే సర్వర్ వస్తుంది, నైట్లో చేయాలంట. మేము డే డ్యూటీ చేయాలి, నైట్ డ్యూటీ చేయాలి. మమ్మల్ని నైట్ డ్యూటీ చేయాలని ఆశాలను ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పిఎస్సీల వారీగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వకపోతే మేము పోరాటాలు ఆగవు. ఇంతకుముందు 106 రోజుల సమ్మె చేశాము, ఇప్పుడు ఇంకా 206 రోజులైనా సర్వేలు బంద్ చేసి సమ్మెలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పారితోషికం మాకొద్దు.